నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. రెండు 2025 మే 7న భారత సాయుధ దళాలు ఓ కీలక ఆపరేషన్ మొదలుపెట్టాయి. దాని పేరు ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ ఆపరేషన్ ద్వారా మన సైన్యం దాడులు చేసింది. అయితే ఇంతటి కీలకమైన సైనిక చర్యకు సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు? ఆ పేరుకు అర్థమేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి. హిందువులకు సింధూరం కేవలం ఓ రంగు పొడి కాదు, అదొక అనుభూతి, ఓ పవిత్రమైన బంధం, తరతరాలుగా వస్తున్న ఓ గొప్ప సంప్రదాయం. ఆ సింధూరానికున్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సింధూరం అంటే ఎరుపు లేదా నారింజ రంగులో ఉండే పొడి. హిందూ మహిళలు సాంప్రదాయకంగా తమ పాపిట బిళ్లలో దీన్ని ధరిస్తారు. పెళ్లి వేడుకల్లో, ముఖ్యంగా 7 అడుగులు నడిచేటప్పుడు భర్త తన భార్యకు మొదటిసారి ఈ సింధూరాన్ని దిద్దుతాడు. ఆ క్షణం నుంచి అది ఆమె వైవాహిక జీవితానికి పవిత్రమైన గుర్తుగా మారుతుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలో మహిళలు బ్రైట్ ఆరెంజ్ లేదా పింక్ కలర్ సింధూరాన్ని కూడా వాడతారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొత్తగా పెళ్లైన ఓ యువతి వీరమరణం పొందిన తన భర్త పక్కనే మౌనంగా కూర్చుంది. ఆ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది. ఆమె చేతి నిండా ఎర్రటి గాజులు, నుదుటిపై సింధూరం చూపించే ఆ ఒక్క ఫోటో ఒకటి చాలు వేల పదాలు చెప్పలేని విషాదాన్ని కళ్లకు కట్టింది. ఆమె నుదుటి సింధూరమే, ఆమె చేతి గాజులే అప్పుడే మొదలైన ఆమె వైవాహిక జీవితం మొగ్గలోనే ఎలా రాలిపోయిందో యావత్ దేశానికి వినిపించాయి. ఏ వార్తా కథనం చెప్పలేని, ఏ అక్షరం వర్ణించలేని ఆ మూగ వేదనను ఆ సింధూరం, ఆ గాజులు నిశ్శబ్దంగానే ప్రపంచానికి చాటాయి. లక్షలాది హృదయాల్లో ఒకేసారి దుఃఖాన్ని, ఆ అమరుడి త్యాగానికి గర్వాన్ని, చెప్పలేని ఆవేదనను రగిలించాయి. ఆ ఒక్క దృశ్యం చూసిన ప్రతి కన్ను చెమర్చింది, ప్రతి గుండె బరువెక్కింది. సింధూరం వాడకం దాదాపు 5000 ఏళ్ల క్రితం నుంచే ఉందని ఆధారాలున్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో లభించిన ప్రాచీన స్త్రీ విగ్రహాల పాపిటలో ఎర్రటి గుర్తులను కనుగొన్నారు. హిందూ పురాణాలలో కూడా సింధూరానికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణంలో సీతాదేవి తన భర్త శ్రీరాముడి కోసం సింధూరం ధరించినట్లు చెప్తారు. ఆధ్యాత్మికంగా సింధూరాన్ని ఆజ్ఞాచక్రం వద్ద ధరిస్తారు. ఈ ప్రదేశం భావోద్వేగాలను, ఏకాగ్రతను, కోరికలను నియంత్రిస్తుందని నమ్మకం. భార్య తన ప్రేమను, శక్తిని కుటుంబ ఐక్యతపై కేంద్రీకరించడానికి ఈ ఆధ్యాత్మిక సంబంధమే కారణమంటారు. సింధూరం కేవలం ఒక సాంప్రదాయ చిహ్నం మాత్రమే కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు. సింధూరం పెట్టుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, లైంగిక శక్తి కూడా వృద్ధి చెందుతుందంటారు. అందుకే సాంప్రదాయకంగా కేవలం వివాహిత మహిళలు మాత్రమే దీన్ని ధరిస్తారు. వితంతువులు, అవివాహితులు దీని లోతైన భావోద్వేగ, సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ సింధూరాన్ని ధరించారు. సింధూరంకున్న సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2017లో దీనిపై జీఎస్టీని రద్దు చేసింది. గాజులు, బొట్టు పిల్లల వంటి ఇతర నిత్యావసర వస్తువులతో పాటు సింధూరాన్ని కూడా ఈ జాబితాలో చేర్చింది. సినిమాల్లోనూ సింధూరం ఓ చెరగని ముద్ర వేసింది. 1947 నాటి సింధూర్ మూవీలో వితంతువు మళ్లీ సింధూరం పెట్టుకోవడం పాత కట్టుబాట్లను సవాలు చేసింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.